రెక్కలిచ్చాను పోరాడంట్రా. రోహిత్ గోల్డెన్ డకౌట్, కోహ్లీ జస్ట్ హాఫ్ సెంచరీ. ఇది రెండో రోజు విజయ్ హజారే ట్రోఫీలో మన స్టార్ల పెర్ఫార్మెన్స్. అలాగని వీళ్ళిద్దరిని ట్రోల్ చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళు ఆడినా ఆడకపోయినా బీసీసీఐ వేసిన ప్లాన్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది. రోకోకి బీసీసీఐ పెట్టిన చిన్న కండిషన్ ఇండియన్ క్రికెట్ని ఇంతలా ఇంపాక్ట్ చేస్తుందని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. వాళ్ళిద్దరి వల్ల మొత్తం ఇండియన్ క్రికెట్ ఈ రేంజ్లో షేక్ అయిపోతుందని మేబీ బీసీసీఐ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అసలు విషయం ఏంటంటే 32 ఏళ్ల నుంచి విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక్కో ఏడాది ఒక్కో ట్రోఫీ చొప్పున 32 టోర్నీలు జరిగాయి. 32 సార్లు 20కి పైగా టీంలు ఛాంపియన్లుగా కూడా నిలిచాయి. కానీ వాటిలో అదిగో ఆ ఇయర్లో పలానా టీం విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకుని ఛాంపియన్ అయింది అని చెప్పండి. అసలు ఏ టీం ఎప్పుడు ట్రోఫీ గెలిచిందో తెలియడం పక్కన పెడితే అసలు చాలామందికి ఈ టోర్నీ ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, లాస్ట్ డిఫెండింగ్ ఛాంపియన్ ఎవరు, ఈ డీటెయిల్స్ కూడా తెలియదు. అంతెందుకు, అసలు డొమెస్టిక్ క్రికెట్లో ఇదో వన్డే టోర్నీ ఉందని కూడా చాలామందికి తెలియదు. కానీ ఈ ఏడాది టోర్నీ స్టార్ట్ కావడానికి ముందు నుంచే హైప్ పెరిగిపోయింది. బీసీసీఐ కేవలం ఈ టోర్నీ కోసం ఫస్ట్ టైం బీసీసీఐ డొమెస్టిక్ అని ఓ ఎక్స్ పేజ్ కూడా స్టార్ట్ చేసి అందులో అప్డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు కనీసం మనకి పేర్లు కూడా తెలియని సకీబుల్ గని, స్వాస్తిక్ సమల్, సమర్ గజ్జర్, హిమాన్షు రాణా ఇలాంటి డొమెస్టిక్ క్రికెటర్లు కూడా ఇప్పుడు మనకి స్టార్ క్రికెటర్లు అలా కనపడుతున్నారు. ఫ్యాన్స్ అంతా ఈ మ్యాచ్లు లైవ్లో ఎందుకు చూపించడం లేదు అంటూ తెగ గొడవ కూడా పెట్టేస్తున్నారు. దీని అంతటికీ కారణం ఓ ఇద్దరు ప్లేయర్స్. వాళ్ళే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. దాదాపు 15 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ, 7 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ ఈ టోర్నీ ఆడారు. వాళ్ళిద్దరి వల్ల ఈ టోర్నీకి ఈసారి ఇంత హైప్ వచ్చింది అంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏదేమైనా ఇండియన్ క్రికెట్లో సచిన్, గంగూలీ, ద్రావిడ్, సెహ్వాగ్, యువరాజ్, ధోని ఇలా ఎంతోమంది స్టార్లు వచ్చారు పోయారు. బట్ రోకో అలా కాదు. ఇప్పుడున్న క్రికెట్ ప్రపంచంలో వీళ్ళిద్దరికీ ఎవ్వరూ అందుకోలేని స్థానాన్ని ఇచ్చారు వీళ్ళ అభిమానులు. అఫ్కోర్స్ ఇప్పుడున్నంత సోషల్ మీడియా ట్రెండ్ అప్పట్లో లేకపోవడం, ఇప్పుడు జనాల్లో ఉన్నంత క్రికెట్ పిచ్చి అప్పట్లో ఉన్న జనాలకి లేకపోవడం కూడా దీనికి ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. అలా చూసుకున్నా సరే ఇప్పటికి మాత్రం భారత క్రికెట్ ప్రపంచానికి రారాజులు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా రోహిత్, కోహ్లీ అంతే. అవునంటారా కాదంటారా? అందుకే ఇలా జరగాలనే ఇది ఆలోచించే బీసీసీఐ రోకో లాంటి స్టార్ ప్లేయర్లు కూడా డొమెస్టిక్ ఆడాలని రూల్ పెట్టింది. అండ్ తన ప్లాన్లో 100% సక్సెస్ కూడా అయింది.